గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడినటువంటి విషయాన్ని, ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచంతో పోటీ పడదాం అన్నటువంటి హెడ్లైన్ తో ఆ ప్రసంగాన్ని ఇచ్చారు. నెంబర్ 1 బ్రాండ్ గా హైదరాబాద్ ను మారుస్తాం, ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్, డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్న గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ తయారీ, తెలంగాణ ఏర్పాటులో సోనియా, మీరా, సుష్మా సహకారం మరువలేం, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక మేము సేవకుల్లా పనిచేస్తున్నామని నిరూపించామంటూ నిన్న చేసినటువంటి ప్రసంగాన్ని, వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చారు. అదేవిధంగా నిన్న ట్యాంక్ బండ్ పై ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఏ విధంగా జరిగాయో కూడా ఇందులో పొందుపరిచారు. ఇక అటు బీఆర్ఎస్ చేసినటువంటి ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి వార్తనిస్తూ ఆ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను, ప్రసంగాన్ని ఇక్కడ ఇస్తూ కాంగ్రెస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే గనక బీఆర్ఎస్ కు 105 సీట్లు రావడం ఖాయం అంటున్నారు. అయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు వచ్చినా పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా చూస్తున్నాం బీఆర్ఎస్ ను ఖతం చేస్తాం, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిగా బీఆర్ఎస్ ను ఖతం చేయడం ఎవరి వల్ల కాదు, కొంతమంది చేస్తాము అని అంటున్నారు. 23 ఏళ్ల ప్రస్థానం ఉన్న మా పార్టీని ఖతం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. 10 ఏళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? బీఆర్ఎస్ మహావృక్షం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం, కానీ బస్సు యాత్ర మొదలై పెట్టాక ప్రజల నుంచి మళ్లీ అదే ఆదరణ లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.08% మాత్రమే ఓటమి చవి చూశాం అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినటువంటి ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ నిన్న అటు సిక్కిం అండ్ అరుణాచల్ ఫలితాలు రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో అక్కడ బీజేపీ, అరుణాచల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ వార్తనే అరుణాచల్లో మళ్లీ కమల వికాసం అంటూ ఇచ్చారు. అక్కడ 46 స్థానాల్లో బీజేపీ జయభేరి మోగించింది. సిక్కింలో వచ్చేసి ఎస్కేఎం అఖండ విజయం సాధించింది. 32 సీట్లలో ఏకంగా 31 సీట్లు తన ఖాతాలో వేసుకుందట సిక్కింలో. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసి ఇక ఆవిర్భావ వేడుకలకు సంబంధించి బీజేపీ తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు, చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారు, కాంగ్రెస్ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాలు జరిగాయి అంటూ లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. అమరుల ఆశయాల బాటలో అన్నటువంటి హెడ్లైన్ తో అందుకోసమే సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం, ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు, జయ జయ హే తెలంగాణ ఇక అధికారిక గీతం, జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం, కన్నతల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు, ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే తత్వం, మేం అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు, ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పాను, కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చాను అని అన్నారు సోనియా గాంధీ. సో ఆ వీడియో సందేశానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ పొందుపరిచారు. ఇక మోకాలెత్తనోడు చెబితే పార్టీ ఖతమవుతుందా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు నిన్న. ఇక దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు, అప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పొచ్చారు, ఇదంతా అబద్ధం, అయితే ఇప్పట్లో తెలంగాణకు మీరు రావద్దు అని చెప్పేసి ప్రభాకర్ రావుకు హరీష్ చెప్పొచ్చారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ, అయితే ఆ క్రమంలో ఆయన ఈ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక కోమటిరెడ్డికి మతి భ్రమించింది అంటున్నారు అటు హరీష్ రావు. అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, విదేశీ పర్యటన వివరాలిస్తా, బహిరంగ చర్చకు సిద్ధం, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అని
హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఎండలు పిడుగులు అంటూ మధ్యాహ్నం దాకా మాడు పగిలే ఎండ, తర్వాత ఉరుములు మెరుపులతో జోరు వాన, భిన్న వాతావరణ పరిస్థితుల్లో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు వేరువేరు చోట్ల 10 మంది చనిపోయారు. జడివాన కూలి చెట్లు ఇళ్ల పైకప్పులు గల్లంతు. మంచిర్యాల జిల్లాలో పిడుగుపడి 8 మేకల మృతి. హైదరాబాద్ జీడిమెట్లలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్రానికి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు. నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అంటోంది కాంగ్రెస్. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేం మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిదే అధికారం అంటోంది కాంగ్రెస్. అవి మోదీ మీడియా పోల్స్. రాహుల్ గాంధీ విమర్శ. పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నేతలతో ఖర్గే రాహుల్ నిన్న జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వాళ్ళు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. పాలమూరు గుండెల్లో గులాబీ జెండా అంటూ సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్ రెడ్డి గెలుపు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కవచం బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్ర బిందువు, రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కేసీఆర్ అన్నారు. ఇక 3 జోన్లుగా తెలంగాణ అంటూ గ్రీన్ తెలంగాణ కోసం సర్కార్ మాస్టర్ ప్లాన్ 2050. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను పిలిస్తే తప్పేంటి? ఏ పదవి హోదా లేకుండా గాంధీ జాతిపిత కాలేదా? ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నదే సంకల్పం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అమరుల కుటుంబాలకు అవమానం, మే సన్మానానికి అర్హులం కాదా? అమరుల పేర్లను కూడా సీఎం తలుచుకోలే, జనాల్ని చూసేందుకు మమ్మల్ని ఆహ్వానించింది. అమరవీరుల చిత్రపటాలతో కుటుంబాల నిరసన, ట్యాంక్ బండ్ పై ఉద్యమకారులను అనుమతించలే అంటూ ఈ వార్తనిచ్చారు. మోటార్లు నడపాలే, నిధులివ్వండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం, ఏదుల పంప్ హౌస్లు సిద్ధం. సీతారామలోనూ 3 పంప్ హౌస్లు పూర్తి. డ్రై రన్ కోసం ఎదురుచూపు. సిక్కింలో ఎస్కేఎం ప్రభంజనం, అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి జయకేతనం. అరుణాచల్లో మళ్లీ బీజేపీయే. ఇక వెదర్ రిపోర్ట్ కు సంబంధించి ముందే నైరుతి పలకరింపు, 6 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి. నెక్స్ట్ వెలుగు. ఇక్కడ కూడా మనకు బ్యానర్ ఐటంగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సీఎం ప్రసంగానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బానిసత్వాన్ని తెలంగాణ సహించదు అన్నటువంటి హెడ్లైన్తో స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు, మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినం, స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలే మా ప్రయారిటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి సోనియా గాంధీ ఏదైతే వీడియో సందేశం పంపారో ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అందశ్రీ భావోద్వేగం, తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతున్న టైంలో కవి అందశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో బీజేపీ, 2 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీలదే హవా నడిచింది. మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఇది సోయి తప్పిన సర్కార్, రోజులు దగ్గర పడ్డాయి, 6 నెలల్లోనే పవర్ కట్స్, స్కీములన్నీ బంద్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. కేసీఆర్ లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండు అని చెప్పేసి లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలను, నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిండు అని చెప్పేసి లక్ష్మణ్ అన్నారు. చరిత్రను అటు సీఎం రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి, ఈ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నది, ఇచ్చింది కాదు అని చెప్పేసి లక్ష్మణ్ అన్నారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఇక్కడ టాప్ ఐటంగా నైరుతి వచ్చేసింది, రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి రుతుపవనాలు, ఉష్ణోగ్రతలు వడగాలులు తగ్గుముఖం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. తుపాకీ గురిపెట్టి బెదిరించారు, జగన్ పై గులకరాయి విసిరినట్లు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, లేదంటే మా అమ్మా నాన్నలను చంపేస్తామన్నారు, అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు అని చెబుతూ నేరాన్ని నాపై వేసుకుంటే 2 లక్షలు ఇస్తామన్నారు, 2 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తామని చెప్పారు, అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని భయపెట్టారు, చెయ్యని నేరానికి నన్ను బలి చేశారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన గులకరాయి కేసు నిందితుడు సతీష్. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి, డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే కౌంటింగ్ గది నుంచి బయటకు రండి అని చెప్పేసి ఏజెంట్స్ కి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక అరుణాచల్లో మళ్లీ కమల వికాసం, 46 స్థానాల్లో బీజేపీ జయబేరి, అటు సిక్కింలో ఎస్కేఎం అఖండ విజయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా మనకు ప్రధాన వార్తల్లో ఒకటిగా వెదర్ రిపోర్ట్ కు సంబంధిస్తూ తొలకరి పలకరింపు, రాష్ట్రంలోకి 3 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు,
కూటమిదే పీఠం 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం. అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఇది. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్, గతంతో పోలిస్తే మరో 5 సీట్లు అధికం. నెక్స్ట్ సాక్షి చూద్దాం. లెక్కేదైనా ఫ్యాన్ పక్కా అంటూ అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ, జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ ఇది అంటూ లెక్క ఎలా చెప్పినా కూడా అధికారంలోకి అయితే ఖచ్చితంగా ఫ్యాన్ వస్తుంది అని చెబుతూ వైసీపీదే అధికారం అంటూ ఈ వార్తనిచ్చారు. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీ హవా 51% ఓట్లతో 115 నుంచి 125 సీట్లు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది వైసీపీ అంటూ వార్తనిచ్చారు. ఇక నైరుతి వచ్చేసింది, రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చిన